హాయ్ అండి, నేను ఫ్లోర్ క్లీనర్ డెమో చేస్తానండి. ఇవాళ ఫ్లోర్ క్లీనర్ నేను ఫస్ట్ వాటర్ తీసుకుంటున్నాను. నేను మురికిగా చూపించడానికి, ఫ్లోర్ మీద మురికిని రిజంబుల్ చేయడానికి నేను ఉజాలా తీసుకుంటున్నానండి. 2 డ్రాప్స్. మనకి బయట దొరికే ఎక్స్ బ్రాండ్ అండి ఇది. సో మనం ఇక్కడ బయట ఎక్స్ బ్రాండ్ అండి, దీని ప్లేస్లో లైజాలే కానీ ఏదైనా ఫ్లోర్ క్లీనర్ మీరు బయట వాడేది ఏదైనా తీసుకోవచ్చు. సో నేను చూడండి ఒక హాఫ్ మూత వేస్తున్నాను దీంట్లో మన ఫ్లోర్ క్లీన్ చేయడానికి. సో నేను మన దాంట్లో ఉన్న అల్ట్రాస్ ఫ్యాబ్ అండి ఫ్లోర్ క్లీనర్ ఇది. నేను ఇది వేస్తున్నాను, చూద్దాం మరి ఎట్లా ఉంది ఏంటి, దానికి దీనికి డిఫరెన్స్ ఎక్స్ బ్రాండ్కి ఈ బ్రాండ్కి. నేను చూడండి కొద్దిగా తీసుకున్నాను. నేను ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువే తీసుకున్నా, ఇది కొద్దిగా వేసినా సరిపోతుంది. ఒక బకెట్ ఆఫ్ వాటర్లో ఒక 5-6 డ్రాప్స్ వేసినా సరే. చూడండి నేను మిక్స్ కూడా చేయలేదు ఈవెన్. అది చూడండి ఎట్లా చేంజ్ అవుతుంది అనేది. ఒక్క 5 మినిట్స్లో మీకే తేడా తెలుస్తుంది అన్నమాట. చూడండి నేను మిక్సే చేయలేదు అసలు ఇప్పటికి. ఉజాలాని ఏంటంటే మురికిగా నేను రిజబుల్ చేయడానికి నేను తీసుకున్నాను. ఎక్స్ బ్రాండ్ ఇది దీంట్లో వేసాను, అండ్ మన అల్ట్రాస్ ఫ్యాబ్ ఫ్లోర్ క్లీనర్ అనేది దీంట్లో వేసాను. అండ్ ఇప్పుడు మిక్స్ చేస్తాను నేను. సో ఫ్లోర్ని ఎలా క్లీన్ చేస్తుంది అనేది బయట ఎక్స్ బ్రాండ్ అనమాట. ఇది క్లీన్ చేసిందా లేదా ఫ్లోర్ని అనేది మనకు దీంట్లో తెలుస్తుంది. అండ్ నేను దీంట్లో బయటది అనమాట తీసుకున్నాను. ఇది చూడండి క్లియర్ అయిపోయింది. నేను మిక్స్ చేయకముందే క్లియర్ అయిపోయింది. అండ్ సరే మరి దీంట్లో మిక్స్ చేద్దాం, మరి ఇది క్లీన్ చేస్తుందా చేయట్లేదా అనేది. చూడండి ఈ మురికిని కూడా దీంట్లో క్లియర్ చేసిందండి, అంటే క్లీన్ చేసింది. అంటే అంత వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. మనకి కెమికల్స్ ఉండవు దీంట్లో, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్. జనరల్గా దీని మీద ఏంటంటే కిల్స్ జెమ్స్ అని రాస్తారు. జెమ్స్ కిల్ చేస్తాయా అండి యాక్చువల్గా? ఇప్పుడు చూసారు కదా ఎంత కిల్ చేస్తాయి అనేది. పిల్లలు కూడా జనరల్గా ఫ్లోర్ మీద ఆడుకుంటూ ఉంటారు, కెమికల్స్ కాబట్టి వాళ్ళ కింద బొమ్మలతో అది ఆడుకుంటూ, చిన్న పిల్లలు అనమాట, ఒక 5-6 మంది నుంచి 1 ఇయర్ పిల్లలు ఆడుకోవడం వల్ల ఫ్లోర్ మీద ఉన్న మురికంతా నోట్లో పెట్టుకుంటే ఆ జెమ్స్ అనేవి మనకు మురికిని క్లీన్ చేయదు కాబట్టి జెమ్స్ అని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో పిల్లలకి దానివల్ల డిసీజెస్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. మనకు దీంట్లో ఏంటంటే మనకి కెమికల్ ఫ్రీ కాబట్టి ఫ్లోర్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. అంటే పిల్లలు ఆడుకున్నా సరే, వేళ్ళు నోట్లో పెట్టుకున్నా సరే మనకి డిసీజెస్ అనేవి రావు అనమాట, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ కాబట్టి. సో దీంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే మనం ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఇది లిక్విడ్ యూజ్ చేస్తాము, అండ్ డిజిన్ఫెక్టెంట్కి డేటాల్ యూజ్ చేస్తాము, అండ్ స్మెల్ రావడానికి ఫినాయిల్ కూడా యూజ్ చేస్తామండి. కాస్ట్ వైజ్గా చూసుకున్నా సరే మనకి దీంట్లో ఎట్లా అంటే ఇది మంచి రోజ్ ఫ్లేవర్ లాగా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. డిజిన్ఫెక్టెంట్ అంటే కెమికల్స్ ఉండవు కాబట్టి మనకి డేటాలు కూడా అవసరం లేదు. అండ్ ఫినాయిల్ కూడా స్మెల్ రావడానికంటే ఎక్సలెంట్, అసలు చాలా మంచి స్మెల్ ఉంటుందండి. ఒక పర్ఫ్యూమ్ లాగా మీరు క్లీన్ చేస్తుంటే మీకు తెలుస్తుంది, మంచి స్మెల్ ఉంటుందండి. ఇది స్మెల్ చూస్తే కనుక ఒక పింకిష్ కలర్లో ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అండ్ కొద్దిగా వాడుకోవాలంటే ఒక బకెటెడ్ వాటర్లో చిన్నపిల్లల టానిక్ మూత ఉంటుంది కదండి, ఒక 5 ml అంటారు కదా, సో అంతా వేస్తే సరిపోతుందండి మనకి. దీని కాస్ట్ వైజ్గా చూసుకున్నా సరే మనకి చూడండి ఇది కాస్ట్. ఇది అల్ట్రాస్ ఫ్యాబ్ ఫ్లోర్ క్లీనర్ అండి, 215 500 ml. మనకి మెంబర్ అయితే కనుక 186కే వస్తుంది. సో ఇది 186 కాబట్టి మనకు ఎన్ని రోజులు వాడుకోవచ్చు అనేది మనము చెప్పవచ్చు అండి. అంటే కొద్దిగా వాడుకోవాలి కదా ఇది ప్రోడక్ట్స్ మనము. సో ఇది ఏంటంటే నేను ఒక 1 క్యాప్ వేసాను ఒక ఆల్మోస్ట్, అయినా కూడా నాకు ఫ్లోర్ అనేది క్లీన్ అవ్వలేదు. ఇది నేను కొద్దిగా వేసాను, కొద్దిగా వేసి ఆ స్టాండర్డ్ పొజిషన్లో పెట్టినా సరే అది ఆల్మోస్ట్ మురికినంతా తీసేసింది అనమాట. అండ్ మోర్ ఓవర్ నేనున్న దీన్ని కూడా ఉజాలని దీంట్లో మిక్స్ చేసినా కూడా మొత్తం క్లీన్ చేసిందండి. చూడండి ఎంత క్లియర్ అయిపోయింది అనమాట మనకి. ఈవెన్ అసలు ఎట్లాంటి స్టెయిన్స్ ఉన్నా కూడా ఫ్లోర్ మీద అట్లాంటివి చాలా మంచిగా క్లీన్ చేస్తాయండి. అండ్ అంత మంచి హెల్త్ అండి, చాలా మంచి ప్రొడక్ట్స్ అండి. బయట మార్కెట్ రేట్లోనే మనకు మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తున్నాయండి. రేట్ వైజ్గా చూసుకున్నా దీంతో కంపేర్ చేసుకున్నా ఇది మనకు ఒక 1 month అట్లా వస్తే ఇది 5-6 months 8 months మినిమం వస్తుందండి. మీకు 8 months మినిమం వస్తుంది. అంటే ఇవి తక్కువ వాడుకున్నా సరిపోతుంది మనకు, నాన్ కెమికల్ కాబట్టి. సో అంత మంచి ప్రోడక్ట్స్ అండి, వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.